వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు ప్రధాన వార్తలు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. సీఎం చంద్రబాబు ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మహిళపై 72 మంది రేప్ చేసిన కేసు వీడియో ఆధారాలు చూసేందుకు ప్రజలకు అనుమతి. ఫ్రాన్స్లో సంచలనం సృష్టిస్తున్న సామూహిక అత్యాచారం కేసులో స్థానిక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గంటలో 600 మంది ఊచకోత. ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో కొన్ని గంటలలో దాదాపు 600 మందిని ఉగ్రవాదులు ఊచకోత కోశారు. షూట్ కంటే రజనీకాంత్ ఆరోగ్యం మాకు ముఖ్యం. లోకేష్ కనకరాజు. అగ్రనటుడు రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూలీ టీంను తప్పుపడుతూ పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా దర్శకుడు లోకేష్ కనకరాజు స్పందించారు. నెయ్యి మూలాలు. ఉత్తరాఖండ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసిందని నిరూపించేలా నెయ్యి సరఫరా గొలుసును వాణిజ్య పన్నుల శాఖ ఛేదించింది. మహిళా క్రికెట్లో పొట్టి కప్పు మొదలవుతుంటే మన జట్టుపై ఎన్నో ఆశలు. ఈసారి కప్పు కొట్టే సత్తా ఉన్న జట్టుగా అంచనాలు. కానీ హర్మన్ ప్రీత్ సేనా టోర్నీని ఘోర పరాజయంతో మొదలుపెట్టింది. ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. 4 రాష్ట్రాలలో అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధి విధానాలను సీఎంకు వివరించారు. ఒలింపిక్ పథకాలే లక్ష్యం. అద్భుతమైన క్రీడలను తీర్చిదిద్దడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ గుర్తింపు తేవడమే లక్ష్యంగా నూతన క్రీడా విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం. మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునర్జీవం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉర్దూ నేర్చి ఉద్యోగం సాధించి గిరిజన యువతి ఘనత ఇంటి చుట్టూ ఉన్న ముస్లింలతో ఉర్దూ భాషలో మాట్లాడడం అలవాటు చేసుకున్న ఆ యువతికి ఆ భాష చివరకు ఉద్యోగాన్ని సాధించి పెట్టింది. ఊట్నూరు మండలం లక్కారం మసీదు ఏరియాలో నివాసం ఉండే న్యాయవాది పవర్ వసంతరావు కూతురు పవర్ మౌనిక డిఎస్సి ఉర్దూ మాధ్యమంలో ఎస్జిటిగా ఎంపికయ్యారు. ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.